అందరికీ నమస్కారం. లక్ష్మీ గడప. దేవాలయం లోపలికి ప్రవేశించేటప్పుడు దేవతామూర్తులు నెలవై ఉన్న ఆలయ గోపుర మహాద్వార గడపను ఒక దైవ స్వరూపంగా భావించి వంగి నమస్కరిస్తాం. ఈ గడపపై కాలు మోపకుండా ఆలయంలోనికి ప్రవేశిస్తాం. చిన్న పిల్లలను సహితము తల్లిదండ్రులు ఎత్తుకొని గడపను దాటించడం మనం చూస్తూ ఉంటాం. గుడిలోని దేవతామూర్తులకు నిత్యం దేవతార్చన చేసే అర్చకునుడే అయినా, గుడికి కాపలాదారుడే అయినా, దర్శనానికి వచ్చే భక్తులే అయినా మహాద్వార గడపకు నమస్కరించి ఆలయంలోకి ప్రవేశం చేస్తాం. గుడి అయినా, గృహం అయినా ముఖద్వార గడపకు అంతటి గౌరవం ఉంటుంది. దేవాలయ గర్భగుడి గడపలు పర్వత శిలలతో చేయబడతాయి. వీటికి రాగి, ఇత్తడి, వెండి లేదా బంగారు రేకులతో తాపడం చేస్తారు. దైవ సన్నిధిలో ఉండే ఆలయ గడప దైవ దర్శనానికి తొలిమెట్టు. హైందవ సంప్రదాయంలో మనం నివసించే గృహం సైతం ఒక దేవాలయమే. ఇంటి సింహద్వారపు గడపకు కూడా దేవాలయ గడపల వలె గౌరవం ఇస్తాం. గడపను ఒక చిన్న లక్ష్మీ స్వరూపంగా కొలుస్తాం. గృహ నిర్మాణం చేసేటప్పుడు మేలైన కలపతో చెక్కిన గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి గడప కింద నేల భాగంలో పంచలోహాలను నిక్షిప్తం చేసి శుభముహూర్తంలో సింహద్వారాన్ని అమరుస్తాం. ఇంటి గడప లోపల శుచికి, వెలుపల అశుచికి మధ్య ఒక హద్దు. గృహప్రవేశం తర్వాత గృహిణులు ప్రాతకాల సమయంలో ఈ గడపను శుభ్రపరిచి ఇంటి ముందు రంగవలలు తీర్చిదిద్దుతారు. గడపను వివాహాది శుభకార్యములలోనూ, పర్వదినాలలోనూ ఆయా దేవతామూర్తుల రూపంలో కొలుస్తూ ఉంటారు. గడపపై కాలు వేయడం, అశుచిగా ఉంచడం శుభప్రదం కాదని భావిస్తారు. వివాహానంతరం నూతన వధువు అత్తవారి ఇంటికి వచ్చినప్పుడు సింహద్వారపు గడపకు మొక్కి తన కుడి పాదముతో గడపను దాటి గృహలక్ష్మిగా గృహప్రవేశం చేస్తుంది. 16 దినముల తమ ఇంటిని గడపను భక్తి శ్రద్ధలతో పూజిస్తే పెండ్లి కాని పిల్లలకు వివాహం జరుగుతుందని, భార్యాభర్తలకైతే వారి ఇంటి సమస్యలు తీరుతాయని అంటారు. గడపను గౌరీ దేవతగా భావించి గడప గౌరీ నోమును ఒక సంవత్సర కాలం నోచుకుని ఉద్యాపన చేసుకునే సాంప్రదాయాన్ని మనం చూస్తూ ఉంటాం. గడప ఇంటి లోపలి దేవతామూర్తులకు ఒక ప్రతిరూపమని అంటాం. సంక్రాంతి పండుగకు గృహమును శుభ్రపరిచి వెలుపల ముగ్గులు వేసి ముఖద్వారాన్ని మామిడాకులతోనూ పువ్వులతోనూ అలంకరించి గడపను పసుపు కుంకుమలతోనూ పువ్వులతోనూ పూజించి పుష్యమాసంలో ధాన్యలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు గడపను ముఖద్వారాన్ని అలంకరించి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ నాడు ద్వారానికి ఇరువైపులా చమురు దీపాలను వెలిగించి గడపను దీపలక్ష్మిగా భావించి ధనలక్ష్మిగా కూడా కొలుస్తారు. మార్గశిర మాసంలో పసుపు కుంకుమల్లో గడపను సేవించి కనక మహాలక్ష్మీ దేవతను ఇంటిలోనికి ఆహ్వానిస్తారు. గడప మన కోసం మన ఇంటి ముంగిట నిలిచిన మహాలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నగర పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు వెలసి ఉన్న ప్రాంతం దేవుని గడపగా ప్రసిద్ధి చెందినది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి శయన మందిరానికి, స్వామి గర్భాలయానికి మధ్య ఉన్నటువంటి మొదటి గడప బంగారు రేగుతో తాపడం చేయబడి ఉంటుంది. అర్చకులకు మాత్రమే ఈ బంగారు గడపను దాటుటకు ప్రవేశం కలదు. ఈ గడపను కులశేఖరుడు పడి అని పిలుస్తారు. ఒకానొకప్పుడు కులశేఖరుడనే మహారాజు కేరళ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. 12 వైష్ణవ ఆళ్వారుల్లో ఒకడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తుడు. ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ నిత్యం స్వామివారిని, స్వామి వెంకటేశ్వర, నేను నీ ఎదుట రాతి గడపనై ఉండినచో నీ ముఖారవిందమును నిత్యము
చూడవచ్చును కదా అని వేడుకుంటూ ఉండేవాడు. ఆ కులశేఖర ఆళ్వారుని స్వామివారు కరించినట్లుగా వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఎదుట ఉన్న గడప కులశేఖరపడి అని ప్రాచుర్యం పొందినది. గడప అనగానే మనకు దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కొరకు లోపల బయట కాని గడప మీద కూర్చుని హిరణ్యకశిపుణ్ణి సంహరించిన విష్ణుమూర్తి అవతారమైన శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారి వృత్తాంతము, తద్వారా గడప విశిష్టత, పవిత్రత మనకు స్ఫురణకు వస్తుంది. ఈ వ్యాసం రచించిన శ్రీమతి ధన్యన్రాజు జ్యోతిర్మణి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.